హైదరాబాద్ సనత్ నగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలోని శివాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా స్వామివారికి చందనంతో ప్రత్యేక అలంకరణ చేశారు. క్రోధినామ సంవత్సరంలో ప్రజలు కోపతాపాలు లేకుండా స్వామివారిని స్మరించుకుంటే బాధలు తీరిపోయి ప్రశాంతత లభిస్తుందని అర్చకులు పంచాంగ శ్రవణంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాలయం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు, ముఖ్య అర్చకులు రవీంద్రాచార్యులు, రామదాసి రిపుంజయ్ శర్మ, ఫణికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ప్రాతకాల సమయంలో పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత స్వామివార్లకు అమ్మవార్లకు విశేషమైన అలంకారం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా దేవాలయ కార్యనిర్వహణాధికారి గారు ఈ శ్రీనివాసరాజు గారు చాలా చక్కగా అందరికి కూడాను ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ముందుగానే మాకు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే మేము కూడాను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు దర్శనం అయ్యేలాగా చూసుకొని అందరికి కూడాను ఆనందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్య అర్చకులు కళాశం రవీంద్రాచార్య గారి ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమము మరియు భక్తులందరూ కూడా ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. ఈ ఉగాది అనేది మనకు ప్రతి మనిషికి కూడా ఒక ప్రారంభ రోజుగా చెప్పుకుంటాం. ఇటువంటి రోజున చక్కగా తలంటు స్నానం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి ఆ ఇష్టదేవతలను కులదేవతలను దర్శించుకొని సాయంత్రం జరిగేటువంటి పంచాంగ శ్రవణంలో పాల్గొని ఈ సంవత్సరం అంతా కూడా వారికి వచ్చేటువంటి ఫలితాలను, వారికి నవగ్రహాలు ఇచ్చేటువంటి విశేష ఫలితాలను తెలుసుకొని చక్కగా పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా వారికి అన్ని రకాల శుభాలు జరుగుతాయనేది మనకు పూర్వం నుంచి చూస్తున్నటువంటి ఆచారం. అటువంటి ఒక ఆచారాన్ని మన హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి దేవాలయంలో కూడా, తెలంగాణ అని కాదు, ఆంధ్ర అని కాదు, ప్రతి ఒక్క దేవాలయంలో ఈ సాయంత్రం సమయంలో చక్కగా భక్తులందరి సమక్షంలో ఒక పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక శ్రీ క్రోధి నామ సంవత్సరం చెప్పుకుంటున్నాం. క్రోధి అనగా కోపంతో కూడుకున్నటువంటిది అని అర్థం వస్తుంది. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కోపాలకు లోను కాకుండా చక్కగా ఎటువంటి ఆవేశాలు వెళ్లకుండా అందరూ ఎంత ఓపికగా ఒక సంవత్సరంలో వారి యొక్క ఆ ఓపికతో ముందుకు సాగుతారో వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు సూచించేటువంటి విషయం ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి ఆవేశాలు లోను కావద్దు. చక్కగా మీ కార్యక్రమాలను కూడా అన్ని సక్రమంగా పూర్తి చేసుకొని ఎటువంటి ఆవేశాలు వెళ్లకుండా మీ యొక్క పెద్దల యొక్క దీవెనలతో వారు చెప్పేటువంటి సూచనలతో ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.